ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్లో దారుణం అత్యంత సంఘటన ఎదురు. ఇక రాష్ట్రమంతా షాక్ అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఇక హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో దారుణం జరిగిందనమాట. సినిమా చూసిన వాటిని నిజ జీవితంలో అమలు చేస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని పోచారం ఐటీ కారిడార్లో పరిధిలో విషాదకరణ సంఘటన వెలుగులో చూసింది. అసలు ఏం జరిగింది చూసినట్లయితే, నిందితుడు మనోహర్, సదరు యువతి కొంతకాలంగా పరిచయస్తులు. వీరిద్దరికి పెద్దల సమక్షంలో వివాహాలు నిశ్చయమైంది. అయితే తన కాబోయే భర్త మనోహర్కు చెవి అనగా తన జీవితాన్ని ప్రమాదంలో పడేయకూడదనే ఉద్దేశంతో ఆమె ధైర్యంగా నిశ్చితార్థం రద్దు చేసుకుని పెళ్లికి నిరాకరించింది. రాంబాయ్ సినిమా తరహాలో పగ పెళ్లికి నిరాకరించే కక్షతో మనోహర్ తనలోని రాక్షసుడు బయటకు తీశాడు. 90వ దశకంలో వచ్చినటువంటి రాంబాబు సినిమా విలన్ హీరోయిన్ పై పగ తీసుకోవడానికి ఏ విధాన్ని అయితే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు రక్తాన్ని ఇంజెక్షన్ చేస్తాడో సరిగా అలాగే ప్లాన్ చేశాడు. తాను ఎలాగో వ్యాధిని బారిన పడ్డాను కాబట్టి ఆ యువతి కూడా అదే నరకం నెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అత్యంత క్రూరంగా పక్కా పథకం రచించాడు. ఇంట్లోకి చొరబడి ఈ నెల 11వ తేదీన యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చూసి మనోహర్ అక్కడికి వెళ్ళాడు. తను పెళ్లి చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఆమె బెదిరించాడు. ఇక యువతి తన నిర్ణయాన్ని మర్చిపోవడంతో మనోహర్ ఒకసారి ఆమెపై దాడి చేశాడు. ముందుగా సిద్ధం చేసుకున్న సిరంజిని తీసి బలవంతంగా ఆమె శరీరంలోకి చెవి సోకిన రక్తాన్ని ఎక్కించాడు. యువతి అరుపులు వేయడంతో ఇక అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాల ఆవేదన పోలీసులు ఎంట్రీగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన యువతి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. బాధితురాలు ప్రాణభయంతో వణికిపోతూ జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే వారు పోలీసులకు ఆశ్రయించడంతో ఇక పోచారం పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలు అత్యవసరంగా వైద్య పరీక్షలు చేయించి ముందస్తు జాగ్రత్తగా యాంటీ రిట్రోవైరల్ థెరపీ చికిత్స ప్రారంభించి చర్యలు తీసుకున్నారు. అయితే ఆ యువతి భవిష్యత్తు చిన్న భిన్నం చేయాలనుకున్న మనోహర్ వైఖరిని చూసి స్థానికులు అయితే విస్తుపోయారు. కటకడాల వెనక్కి నిందితుడు. పోలీసులు కేసు నమోదు చేసి కాలింపు చేపట్టి చివరకు నిందితుడు మనోహర్ అదుపులోకి తీసుకున్నారు. విచారణ తన తప్పును ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రేమించిన వ్యక్తిని అని నమ్మితే ప్రాణాపాయం కలిగించే వ్యాధిని సంక్రమింపజేయడం సభ్య సమాజం తలదించేలా ఉంది. నిందితుడి పైన ఆత్మహత్య, ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మరొకరికి ఇలాంటి ఆలోచన రాకుండా ఉండేలా కఠిన శిక్షలు పడాలని సామాజిక